ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీని బలోపేతం చేసిన మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీ పార్టీ అగ్రనాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారా అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. తనను నమ్మించే మోసం చేశారని, అందుకే బీజేపీ పార్టీ మారే యోచనలో ఉన్నారని, బీజేపీలోనే ఉంటే తన పొలిటికల్ ఫ్యూచర్ అంతా ఖతం అయిపోతుందని ఆలోచిస్తున్నారా? ఇంతకు వారు ఏ పార్టీ కండువా కప్పుకోనున్నారు? వారితో టచ్లోకి వచ్చిన నేతలు ఎవరు? ఒకసారి చూద్దాం. నిజం చెప్పాలి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో రాను రాను అసంతృప్తి పెరుగుతుంది. పార్టీ నాయకత్వ పొగడపై సీట్లు ఆశించి భంగపడిన నేతలు బీజేపీ అధినాయకత్వంపై ఫైర్ అవుతున్నారు. దీంతో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఆదిలాబాద్ ఆదివాసీ నేత బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు కాషాయం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలంగాణ బీజేపీ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పార్టీలో సరైన ప్రాధాన్యత కానీ గుర్తింపు కానీ దక్కలేదు, పార్లమెంటు సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సోయం బాపురావు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారని సమాచారం. బీజేపీలోనే ఉండి అవమానాలు భరించే కన్నా తననే నమ్ముకున్న అనుచరులు కార్యకర్తలతో కలిసి ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది అనే భావనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. జిల్లాలోని కొందరు నేతలకు ఒక ఎమ్మెల్యే స్వలాభం కోసం నన్ను బలిపశువును చేశారని సోయం బాపురావు రగిలిపోతున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు నా వెనుకే ఉన్న నాయకులు అందరూ సమయం చూసి నన్ను వెన్నుపోటు పొడిచారని తన సన్నిహితుల దగ్గర బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాపురావు 2004లో బోధు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతకాలంలోనే గులాబీ దళపతి కేసీఆర్తో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వివిధ పార్టీలలో పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. అనుకోకుండా అనూహ్యంగా 2019లో బీజేపీలో చేరారు సోయం బాపురావు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు సోయం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ సోయం బాపురావు పార్లమెంటు పరిధిలోనే 8 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది కాషాయం పార్టీ. ఆ ఘనత అంతా సోయం బాపురావుకే దక్కుతుంది. అయితే కారణాలు ఏమైనా 2024 ఆదిలాబాద్ ఎంపీ టికెట్ బీజేపీ అధిష్టానం సోయం బాపురావుకు ఇవ్వలేదు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ నగేష్కు ఆ టికెట్ ఇచ్చింది. వీరు ఇరువురు రాజకీయ శత్రువులు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తనకు టికెట్ ఇవ్వకుండా నగేష్కు టికెట్ ఇవ్వడం బాపురావు జీర్ణించుకోలేకపోయారు. లోక్సభ ఎన్నికలప్పుడే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు సోయం. తిరిగి మళ్ళీ పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామనే పార్టీ పెద్దల హామీతో ఒక అడుగు వెనక్కి వేశారు. నగేష్ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అయితే కేంద్రంలో ముచ్చటగా 3వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన పార్టీ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాకపోవడంతో బీజేపీ అధినాయకత్వం తీరుపై సోయం బాపురావు అసంతృప్తితోనే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని రోజులుగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సన్నిహితులతో చర్చలు కొనసాగిస్తున్నట్లు టాక్. టీడీపీలో పనిచేసినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోయం బాపురావుకు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలానే బీజేపీలో కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే డైలమాలో ఉన్న సోయం బాపురావు తన రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మారే ఆలోచనపై ఇంకా ఎలాంటి నిర్ణయం నేను తీసుకోలేదని అనుచరులు కార్యకర్తల అభిప్రాయం తీసుకుని ముందుకు సాగుతాను అని సోయం బాపురావు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతానికి తన ప్రాణం పోసిన బాపురావు విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం అసలు స్పందిస్తుందా, లేదా మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, లేదా ఏమీ తెలియనట్టు లైట్గా తీసుకుంటుందా అంటే మాత్రం వేచి చూడాల్సిందే. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.